బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమికి శుభాకాంక్షలు చెప్పిన ముద్రగడ పవన్ కు సవాలు చేసి ఓడిపోయానన్నారు. ఓడిపోయినందుకు పేరు మార్చుకుంటానన్నారు. గెజెట్ పబ్లికేషన్ పేపర్లు రెడీ చేసుకున్నట్లు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని ముద్రగడ చెప్పారు. కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాయి ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయ్యా, ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనేవారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగా నన్ను మాటికి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? వచ్చిన వారు మర్యాద చేయటం నాకు అలవాటు, మా కుటుంబంలో ఉంది. అయ్యా, మాది విరక్తి వచ్చేస్తుంది పోనీ, విరక్తి ఉప్మా వచ్చేసిందని నేను బాధపడలేదు. మీరు ప్రేమించే నాయకుడి చేత పలావులు పెట్టించండి అయ్యా, రోజు పలావులు పెట్టించండి. అవకాశం ఉంటే జలసాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా. వారు ప్రేమించే వారికి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను.
రాజకీయ నడక జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటుంది, వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించిన ప్రజలకి బాధతో చెప్పేది, మీరు మీకోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అనేది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయల సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా శాసించలేదు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమికి శుభాకాంక్షలు చెప్పిన ముద్రగడ పవన్ కు సవాల్ చేసి ఓడిపోయానన్నారు. ఓడిపోయినందుకు పేరు మార్చుకుంటానన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, తన సవాలు స్వీకరించి అలాగే సవాల్ చేసినందుకు తన పేరు మార్చుకుంటానంటూ కూడా ముద్రగడ పద్మనాభం అయితే మనకి చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పైన ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసినటువంటి సవాల్ ఏదైతే పవన్ కళ్యాణ్ పైన విసిరారో అనే దానిపైన ఇప్పుడు ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. సంక్షేమ పథకాలు అనేవి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించే విషయంలో పూర్తి స్థాయిలో విజయం చేకూరారు. కానీ ప్రజలు ఎందుకు ఇంత పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారనే దాని మీద నాకు ఇప్పటికే అర్థం కాలేని పరిస్థితి ఉందని చెప్పి ముద్రగడ పద్మనాభం తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ముద్రగడ పద్మనాభం గతంలో రాసిన లేఖల్లో పవన్ కళ్యాణ్ ఒకవేళ పిఠాపురంలో కనుక గెలిస్తే కనుక నేను పేరు మార్చుకుంటాననే దాని మీద ఇప్పటికే పలు చర్చలు కానీ, అటు లేఖలు కానీ, అటు శుభలేఖలు విస్తృత రూపంలో శుభముహూర్తం పెడుతున్నాము 4వ తారీఖున అనేసి అని చెప్పి కాపు నేతలు కానీ, అటు జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ముద్రగడ పద్మనాభానికి రాసిన లేఖల్లో ప్రధానంగా మా ముద్రగడ పద్మనాభం సంబంధించిన పేరు మార్చుకుంటారనే దాని మీద ఏ విధంగా మార్చుకుంటారో ఏంటనే దాని మీద పూర్తిగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని ఇంటికి లేఖల రూపంలో కానీ, అటు సోషల్ మీడియాలో కానీ, మీడియా రూపంలో కానీ ఆయన క్వశ్చన్ చేసే పరిస్థితి కనబడ్డది. కానీ ఈ రోజు ముద్రగడ పద్మనాభం పూర్తి స్థాయిలో ఓడిపోయాను, నేను జగన్మోహన్ రెడ్డి నగ్గుతారు, ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినా సరే సంక్షేమ పథకాల దిశలో వెళ్ళట్లేదు, ప్రజలు అభివృద్ధి పక్కన ఉన్న పార్టీ వాళ్ళు అంటే ప్రతిపక్షం పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలని పెట్టుకుని వాళ్ళకి ఏ విధంగా పట్టం కట్టారనేది నాకే ఆలోచన విధంగా ఉందని చెప్పి ముద్రగడ పద్మనాభం తెలియజేయడం కూడా ఒక కొంచెం చర్చనాంశంగా మారింది. కానీ ముద్రగడ పద్మనాభం రాసిన లేఖకి సంబంధించి ప్రస్తుతం ఏపీ అంతటా ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం రాసిన లేఖకి పవన్ కళ్యాణ్ కి ఇస్తున్న సవాళ్ళకి ఇక్కడ ప్రధానంగా చర్చగా మారింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, అందులోని ఉద్యమం చేసి కాపుకు సంబంధించినటువంటి రిజర్వేషన్లలో పూర్తి స్థాయిలో ఆయన బాధ్యతలు వహించారు. కానీ ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పటి కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఓడించి తీరుతారని చెప్పి తానే స్వయంగా పిఠాపురంలో ప్రచారం వంగగీతకు మద్దతుగా పలుకుతూ ఆయన ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. కానీ ఈ రోజు దగ్గరుండి ఓటమి చర్చోడడం అనేది ముద్రగడ పద్మనాభానికి కొంచెం బాధాకరంగా అనిపించి ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన కొంచెం భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డితో పాటే నేను ఆయనతో పాటు ప్రయాణిస్తానని చెప్పి ఆయనతో పాటు మేము ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డితో పాటు మేము ఉంటామని నా పేరు మార్చుకోవడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పి ముద్రగడ పద్మనాభం డిక్లరేషన్ ఫామ్ లో కూడా ఈ వేళ నుండి నేను పేరు మార్చుకుంటానని చెప్పి ముద్రగడ పద్మనాభం తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ దీన్ని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కానీ రేపు కానీ పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ముద్రగడ పద్మనాభాన్ని విమర్శించే పరిస్థితి ఎక్కడా కూడా చేయలేదు.
వాళ్ళ కూతురు కూడా తండ్రిని ఎదిరించిన పరిస్థితి, పవన్ కళ్యాణ్ నగ్గించే పరిస్థితుల్లో తండ్రిని ఎదిరించి పవన్ కళ్యాణ్ మద్దతు పలికిన విషయం అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను గెలిచిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని కలిసి అమ్మ నేను వచ్చి నాన్నగారిని నేను మాట్లాడతాను అనే విషయాన్ని, అంటే అక్కడ ఎక్కడా కూడా ఎవరిని కించపరిచే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేదు. కానీ ముద్రగడ పద్మనాభం ఈవేళ ఇచ్చిన ప్రెస్ మీట్ ప్రకారం ఆయన పేరు మార్చుకుంటారు అనే విషయం క్లియర్ కట్ గా తెలిసిపోయింది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇన్ కేసు అధికారం చేపట్టిన తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అంటున్నారు, అది అయిన తర్వాత ఒకవేళ నేరుగా ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్తారా లేదా అనే దాని మీద కొంచెం చర్చనీయాంశంగా మారింది. పార్టీలోకి ఆహ్వానిస్తారా అనేది పక్కన పెడితే కలుపుకుని పోయే విధానం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి క్లియర్ కట్